విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకోండి, జరిగిపోయిన తర్వాత మన మంచికే జరిగింది అనుకోండి. కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో. మనిద్దరి మధ్యలోకి వేరొకరు వచ్చారనుకున్నాను, కానీ నాకు లేటుగా తెలిసిన విషయం ఏమిటంటే మీ ఇద్దరి మధ్యలోకి నేను వచ్చానని. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. చెడు వైపు ఉన్నవారే అంతలా చెలరేగుతుంటే ధర్మం వైపు నిలబడ్డ నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నీతో నవ్వేవాళ్ళు ఒకరోజు నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఆశ్చర్యపోకు. తనకి నాకు చిన్న తేడా మాత్రమే. నేను తనని ఎక్కువగా ప్రేమించాను, తను నాలా ఎక్కువ మందిని ప్రేమించాడు. శాశ్వతం కాని మనుషులకు, బంధాలకు వీడ్కోలు చెప్పక తప్పదు. భయం గుప్పెట్లో బందీలైన జీవితాలు ఎన్ని ఉన్నాయో, స్వేచ్ఛ గుప్పెట్లో చెడిపోయిన జీవితాలు కూడా అన్నే ఉన్నాయి. ద్రోహం చేసే వాళ్ళకి కోపం ఉండదు. ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు ఎవరికి ద్రోహం చెయ్యరు. కోపం తన బలహీనత మాత్రమే. ఈ ప్రపంచంలో చెడ్డ పనులు చేసి నాశనమైన వారి కంటే చెప్పుడు మాటలు విని జీవితాలు నాశనం చేసుకున్న వారే ఎక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.